కర్నూలు జిల్లా అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని సిపిఐ నేతలు కోరారు. ఈ నెల 9, 10, 11 తేదీల్లో సిపిఐ కర్నూలు జిల్లా 24వ మహాసభలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సభలో కర్నూలు జిల్లా అభివృద్ధిపై చర్చించనున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య తెలిపారు. రాష్ట్రంలో కర్నూలు జిల్లా వెనుకబడిన జిల్లాగా ఉందని, అందువల్ల జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలు ఏర్పాటు చేసి జిల్లా అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేయాలని గిడ్డయ్య కోరారు. గత వైసీపీ పాలనలో అభివృద్ధిపై దృష్టి పెట్టినందున కర్నూలు జిల్లా ఎంతగానో వెనుకబడిందన్నారు. యువజన సమైక్య జిల్లా కార్యదర్శి మరి మీడియా వారు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మంచిగా మీరు కూడా సహకరించాలని చెప్పి మీడియాలో బాగా ప్రచురించి రావడానికి కూడా మీ సహకారం కూడా కావాలని చెప్పి మిమ్మల్ని కూడా అభ్యర్థిస్తా ఉన్నాం. బాగానే ఉన్నాయి, ఇప్పటి వరకు బాగున్నాయి. రేపు 9, 10, 11వ తేదీల్లో కర్నూలులో జరిగే సిపిఐ 24వ జిల్లా మహాసభల సందర్భంగా మరి ప్రెస్ మీట్ జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ కర్నూలు జిల్లాలో అనేక పోరాటాలు చేసిన చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది. మరి ఈరోజు కర్నూలులో జరిగే ఈ మహాసభలకి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ మహాసభల్లోన ఆర్థిక, సామాజిక, రాజకీయ అంశాలతో పాటు మరి ప్రధానంగా కర్నూలు జిల్లా సమగ్రాభివృద్ధిపై చర్చించబోతా ఉన్నాము. మరి కర్నూలు జిల్లా సమగ్రాభివృద్ధికి 20,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి 13 జిల్లాల్లోన ఒక సర్వే నిర్వహించారు, సోషియో ఎకనామిక్ సర్వే అని చెప్పి. ఆ సర్వేలోన అంటే నంద్యాల జిల్లాను కూడా కలుపుకొని ఉమ్మడి 13 జిల్లాల సర్వే నిర్వహిస్తే ఈ సర్వేలో 42% పైగా అట్టడుగున వెనుకబాటుతనము, దారిద్ర్యం ఉన్న జిల్లాగా, అట్టడుగున చివరి స్థానంలో ఉన్న జిల్లాగా కర్నూలు జిల్లా మరి ఉన్నట్ల సర్వేలో తేలింది. ప్రభుత్వం వారు నిర్వహించారు ఈ సర్వేని. మరి నిర్వహించిన తర్వాత ఈ వెనుకబాటుతనము, పేదరికము, ఈ జిల్లా సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయింపు చేసే దాంట్లోన ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తా ఉన్నాయి. దీని కారణంగా కర్నూలు జిల్లా మరింత వెనుకబాటుకు గురవుతూ భవిష్యత్తులో ఎడారిగా మారే ప్రమాదం ఉంది. అందుకే ఈ జిల్లాని ఎడారిగా మారకుండా కాపాడాలంటే తక్షణమే పశ్చిమ ప్రాంతంలో అటువంటి సాగునీటి ప్రాజెక్టులని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. వారి అభివృద్ధికి అవకాశాలు లేవంటే అనేక అవకాశాలు ఉన్నాయి. ఈరోజు గుండ్రేవల ప్రాజెక్టు నిర్మాణం చేస్తే లక్షలాది ఎకరాలకి సాగునీరు వస్తుంది. మన కర్నూలు నగరానికి త్రాగడానికి నీళ్లు వస్తాయి. అదేవిధంగా కేసీ కెనాల్ ఆయకట్టుకి, పూర్తి ఆయకట్టుకి సాగునీరు ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మరి శ్రీబెళగల మండలము, గూడూరు మండలము, ఎమ్మినూరు మండలము, నందవరం మండలము, ఈ ప్రాంతాల్లో కూడా త్రాగునీరు, సాగునీరు ఇవ్వడానికి అవకాశం ఉంది.